హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, ఆ క్రిస్టల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, ఈ వ్యక్తికి మీకు గత జన్మ సంబంధం ఉందా లేదా? ఇఫ్ ఉంటే అసలు ఏం జరిగింది? ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? సో మళ్ళీ వీళ్ళకి మీకు అంటే ఈ జన్మలో కూడా ఒక బంధం ఏర్పడడానికి కారణం ఏంటి? ఇదేంటంటే ఒక లవ్ రీడింగ్ లాగా ఎవరు చూడొద్దండి. ఈ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు, ఎవరైనా ఎవరి కోసమైనా చూడొచ్చు. సో అసలు అందుకే చూద్దాం వాళ్ళకి మీకు పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉందా లేదా? ఉంటే ఏ విధంగా ఉండేది? ఇది నేను మీకు క్లారిటీ ఈరోజు రీడింగ్లో అయితే ఇస్తాను. సో టైం టు టైం చాలా మందికి ఏంటంటే అనిపిస్తూ ఉంటారు, ఈ వ్యక్తి మనకు పాస్ట్ లైఫ్లో కూడా తెలిసిన వాళ్ళే అవ్వచ్చు, అలా ఫీల్ అవ్వడం అనేది కామన్. కొంతమందికి ఆ సెన్స్ ఆఫ్ డేజావు అనేది కూడా వస్తూ ఉంటుంది. బట్ ఏది ఏమైనా అల్టిమేట్గా రీడింగ్ ప్రకారం ఏంటి అనేది మీకు చెప్తే మరి కొంచెం క్లారిటీ వస్తుంది కదా. సో చూద్దాం. అందుకే ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్కి లారిమర్ బ్రేస్లెట్ ఉందండి. సెకండ్ కార్డ్ సెట్కి లెపిడాలైట్ ఇది. థర్డ్ కార్డ్ సెట్కి కున్జైట్ అండి ఇది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికి స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టికులర్గా ఈ లారిమర్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు ఈ వ్యక్తికి మీకు గత జన్మ సంబంధం ఉందా లేదా? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్గా ఈ పర్సన్కి మీకు పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందండి. వీళ్ళు మీకు పాస్ట్ లైఫ్లో కూడా తెలిసిన వాళ్ళే, మళ్ళీ ఈ లైఫ్లో కూడా పరిచయం అయ్యారని చెప్పాలి. సో వీళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు, మీకు వాళ్ళకి ఎలాంటి రిలేషన్షిప్ అయినా ఉండొచ్చు. ఇది నేను ఏంటంటే ఒక రిలేషన్షిప్ రీడింగ్ లాగా అయితే చెయ్యట్లేదు. జస్ట్ కొంతమంది ఏంటంటే క్లియర్గా అది ఫీల్ అవుతూ ఉంటారు, వీళ్ళకి మనకి పాస్ట్ లైఫ్లో కనెక్షన్ ఉందేమో, ఆ కనెక్షన్ వల్లే మళ్ళీ వాళ్ళు మనకి పరిచయం అయ్యారేమో. సో కొన్ని సిచ్యువేషన్స్ అనేవి మనం అందుకే తప్పించుకోలేకపోతున్నాం. సో ఇలా చాలా కామన్గా ఫీల్ అవుతూ ఉంటారు. మీరు కూడా వీళ్ళతోని అలాంటి ఒక కనెక్షన్ని కానీ ఫీల్ అవుతున్నట్టయితే మీరు ఫీల్ అవుతుంది రియలేనండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ పర్సన్ పాస్ట్ లైఫ్లో కూడా మీ విషయంలో చాలా ట్రిక్స్ ప్లే చేశారండి. వీళ్ళు నాకు తెలిసి ఈ లైఫ్లో కూడా మిమ్మల్ని ట్రబుల్ చేయడం కానీ, కొన్ని ట్రిక్స్ ప్లే చేయడం కానీ, ఎక్కడో అంటే అన్ని మంచి పనులే చేస్తున్నారు ఆర్ వీళ్ళకి అన్ని మంచి ఇంటెన్షన్సే ఉన్నట్టుగా అనిపిస్తున్నా, చేసే పనులు ఏవి కూడా మీకు మంచి చేయట్లేదు. చేసే పనుల వల్ల మీరు ఏంటంటే కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నట్టు కూడా ఫీల్ అవుతున్నారు. సో ఇలా మీరు సఫర్ అవ్వడానికి రీజన్ మాత్రం ఒకటేనండి, ఈ పర్సన్ పాస్ట్ లైఫ్లో కూడా ఇదే చేశారు, ఇదే టైప్ కూడా. సో అదేంటంటే కంటిన్యూ అవుతుంది అంతే. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ సైకిల్ అనేది కంప్లీట్ అవ్వలేదండి. అంటే ఈ పర్సన్‌కి మీకు సోల్ కాంట్రాక్ట్ అనేది పాస్ట్ లైఫ్‌లో కూడా నాకు తెలిసి మిడిల్‌లో ఎండ్ అవ్వడం కానీ, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎందుకో కంప్లీట్ మాత్రం అవ్వలేదు. సో అది ఈ లైఫ్‌లో కూడా కంటిన్యూ అవుతుంది. అందుకే వాళ్ళేంటంటే మీకు పరిచయం అయినప్పటికీ, మీరు అది ఫీల్ అయినప్పటికీ వాళ్ళని కట్ చేయలేకపోతున్నారు. అండ్ ఇలా సఫర్ అవుతూ కూడా ఉంటున్నారు. మీకైతే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. కాకపోతే ఇక్కడ ఈ పర్సన్ విషయంలో మీరు కొన్ని చాయిసెస్ చేసుకోవచ్చండి. ఇక్కడ మీ లైఫ్‌ని మళ్ళీ రీరైట్ చేయొచ్చు. అట్‌లీస్ట్ మీ లైఫ్‌ని రీరైట్ చేయొచ్చు అనే దానికంటే కూడా,
ఈ పర్సన్ తో ఉన్న మీ రిలేషన్షిప్ ని రీరైట్ చేయొచ్చు ఆర్ మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. సో యూనివర్స్ ఏంటంటే మీకు అలాంటి ఒక ఛాన్స్ ఇస్తుంది. ఈ పర్సన్స్ ఒపీనియన్స్ ని మీరు కేర్ చేయకుండా మీకోసం మీరు చూసుకోవడం కానీ, మీకోసం మీరు స్టాండ్ తీసుకోవడం కానీ ఇలాంటివి చెయ్యాలండి. ఇది ఈ లైఫ్‌లోని మీరు చేయాల్సింది. కానీ ఈ పర్సన్ విషయంలో ఎందుకో అలా ఉండలేకపోతున్నారు. ఈజీగా సరెండర్ అయిపోతున్నారు. మళ్ళీ మీకేమనిపిస్తుంది అంటే, మనకి ఈ పర్సన్ కోసం అన్నీ తెలుస్తున్నాయి. ఈ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటో అర్థమవుతున్నాయి. అయినా మనం ఈజీగా సరెండర్ అయిపోతున్నాం. కొంచెం కూడా మనకి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు ఆర్ మన డిగ్నిటీని మనం ప్రొటెక్ట్ చేసుకోవట్లేదు. బట్ నెక్స్ట్ టైం అలా చేయకూడదు. స్ట్రాంగ్‌గా ఉండాలి. మన హ్యాపీనెస్ మనం చూసుకోవాలి. ఆఫ్‌కోర్స్ అలా అని చెప్పి ఆ పర్సన్‌ని మనం ట్రబుల్ చేయాల్సిన అవసరం లేదు కానీ, బట్ స్టిల్ ఆ పర్సన్‌ని మనం ఎంటర్‌టైన్ చేయకూడదు అన్నట్టే ఆలోచిస్తున్నారు. మళ్ళీ ఎందుకో సేమ్ ప్యాటర్న్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. మీరు కూడా రిపీట్ చేస్తున్నారు. ఈ విషయంలోనేంటంటే మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోలేకపోతున్నారండి. కాకపోతే యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఈ విధంగా కూడా పరీక్షిస్తుంది. యాక్చువల్‌గా ఈ పర్సన్ విషయంలో ఏ రోజైతే మిమ్మల్ని మీరు చూజ్ చేసుకుంటారో, ఈ పర్సన్ ట్రిక్స్‌కి మీరు మ్యానిపులేట్ అవ్వకుండా ఆర్ వీళ్ళని మీరు ఎంటర్‌టైన్ చేయకుండా స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకొని మీకోసం మీరు ఆలోచించుకుంటారో, డెఫినెట్‌గా ఈ రిలేషన్‌షిప్‌కి ఏదో ఒకటి కన్క్లూజన్ అయితే వస్తుందండి. అంటే ఈ పర్సన్‌ని మీకు విడిచిపెట్టడం ఇష్టం లేదు. కట్ చేసుకోవాలి అని అనుకోవట్లేదు. అందుకే కొన్ని విషయాల్లోనేంటంటే మీరు ఆలోచిస్తున్నారు అని మీరు ఫీల్ అవుతున్నట్టయితే ఫస్ట్ మిమ్మల్ని మీరు చూజ్ చేసుకోవడమే ఈ కనెక్షన్ కంటిన్యూ అవ్వడానికి రీజన్ అండి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ పర్సన్‌తో రిలేషన్‌షిప్ మీకు ఇంపార్టెంట్ అవ్వచ్చు. ఈ పర్సన్ మీకు ప్రయారిటీ అవ్వచ్చు. కాకపోతే యూనివర్స్ ప్యాటర్న్స్ ప్రకారం ఆర్ మీ లైఫ్ పర్పస్ ప్రకారం మిమ్మల్ని మీరు చూజ్ చేసుకోవడమే మీకు మెయిన్ ప్రయారిటీ అవ్వాలండి. ఈ రిలేషన్‌షిప్ పర్పస్ అయితే అదే. అంటే మీరు చేంజ్ అవ్వడం కానీ, మీరు స్ట్రాంగ్ ఇండివిడ్యుయల్‌గా గ్రో అవ్వడం కానీ, మీ హ్యాపీనెస్‌ని మీరు ఫైండ్ చేయడం కానీ, మీకోసం మీరు స్టాండ్ తీసుకోవడం కానీ మెయిన్. ఈ ప్రాసెస్‌లో ఈ పర్సన్ ఉంటారా? వెళ్ళిపోతారా? అనేది మాత్రం ఎప్పుడు సెకండరీయేనండి. ఇదైతే ప్రైమరీ కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మీరు యాక్చువల్‌గా ఈ పర్సన్ ఉండాలి, ఈ రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది ఒక ప్రైమరీ నీడ్ లాగా చూస్తున్నట్టున్నారు. అందుకే ప్రతిసారి కూడా మీరు హర్ట్ అవ్వడం కానీ, సఫర్ అవ్వడం కానీ జరుగుతుంది. బట్ ఈసారి ఏంటంటే, మీరు మిమ్మల్ని చూజ్ చేసుకోవాలండి. మీ హ్యాపీనెస్‌ని మీరు ఫైండ్ చెయ్యాలి. అది ఇక్కడ ఇంపార్టెంట్. సో, మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు చూజ్ చేసుకుంటారో మీలో కొన్ని చేంజెస్ వస్తాయో, మీకోసం మీరు స్టాండ్ తీసుకుంటారో, అలా అని చెప్పి ఆ పర్సన్‌ని హర్ట్ చేయకుండా, వాళ్ళ డిగ్నిటీని కూడా ప్రొటెక్ట్ చేసేలాగా మీరు కొన్ని చేంజెస్ చేసుకుంటారో, డెఫినెట్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోని మీరు ఒక ఎండింగ్‌నైతే చూస్తారు. అట్‌లీస్ట్ ఎండింగ్ అనేదేంటంటే, కంప్లీట్‌గా రిలేషన్‌షిప్పే ఎండ్ అయిపోతది అనుకోవాల్సిన అవసరం లేదు కానీ, టాక్సిక్ ప్యాటర్న్స్ ఎండ్ అవుతాయి. మీ హ్యాపీనెస్ అయితే మాత్రం మీ దగ్గరే ఉంటదండి. ఈ పర్సన్ వల్ల మీ హ్యాపీనెస్ అయితే స్పాయిల్ అవ్వదు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే, ఈ పర్సన్‌తో మీరు ఇలా ఉంటేనే మీ హ్యాపీనెస్ మీకు దొరకదు. మీ లైఫ్ పర్పస్‌కి మీరు రీచ్ అవ్వలేరు. సో, అందుకే మీరేం చేస్తారు అంటే, ఈ పర్సన్ విషయంలో ఇప్పటినుంచైనా ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది ప్లాన్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోండి. మీ హ్యాపీనెస్ వచ్చిన తర్వాతే ఆ పర్సన్. ఎందుకు అంటే, వాళ్ళు మీకు అది నేర్పించడానికే మీతో సోల్ కాంట్రాక్ట్ అనేది పెట్టుకున్నారండి. సో, అలాంటప్పుడు ఆ సోల్ కాంట్రాక్ట్ ప్రకారమే ఏదైనా జరిగితే ఇది ఎండ్ అవుతుంది. సో, నేను చెప్పాను కదా అని చెప్పి కొంతమంది ఎండింగ్ అంటే మళ్ళీ భయపడడం, బాధపడడం లాంటివి మానేయండి. ఎందుకు అంటే ఈ సోల్ కాంట్రాక్ట్ పర్పసే అదండి. సో, మీరు ఎంతవరకు అది ఫుల్‌ఫిల్ చేస్తారు, ఎలాంటి చేంజెస్ చేసుకుంటారు అనేది మాత్రం ఇంక మీ చేతుల్లోనే ఉంది. బట్ డెఫినెట్‌గా ఈ పర్సన్‌కి మీకు పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది. అండ్ ఆ కనెక్షన్ కూడా మీరు అనుకున్నంత పాజిటివ్‌గా, హ్యాపీగా ఏం కాదు. డెఫినెట్‌గా ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని పాస్ట్ లైఫ్‌లో కూడా కొంత ట్రబుల్ చేశారు. అంటే వీళ్ళొక ఫూల్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారండి. స్టిల్ ఒక డెత్ సైన్‌తో వచ్చినప్పటికి కూడా వీళ్ళ ఎనర్జీ మాత్రం కంప్లీట్‌గా డిఫరెంట్. సో, నేనేమనుకుంటున్నానంటే వీళ్ళు మీకు క్వైట్ అపోజిట్ పర్సన్. అలా అని చెప్పి బ్యాడ్ పర్సన్ అని చెప్పను కానీ, వాళ్ళ ప్యాటర్న్స్, వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్ అన్నమాట. అది ఎక్కడా కూడా మీతో మ్యాచ్ అవ్వట్లేదు. సో, దానివల్లే మోస్ట్‌లీ మీ ఇద్దరి మధ్యలోని కొన్ని సార్లు కొన్ని సిట్యుయేషన్స్ వచ్చుంటాయి. అంటే పర్సనాలిటీ డిఫరెన్స్ అయితే క్లియర్‌గా కనిపిస్తుంది. బట్ ఈ లైఫ్‌లో కూడా సైకిల్ కంప్లీషన్ అవ్వకపోవడం వల్ల మీరు మళ్ళీ పరిచయం అయ్యారండి. ఏది ఏమైనా సరే నేను చెప్తున్నాను కదా! ఈ పర్సన్ ఇప్పుడు కూడా మీ లైఫ్‌లో ఉన్నారు అంటే మీకోసం కాదండి. మీ లైఫ్‌కి మీరు స్టాండ్ తీసుకోవడం కోసం, మీ హ్యాపీనెస్‌ని మీరు ఫైండ్ చేసుకోవడం కోసమే వాళ్ళున్నారు. సో, అందుకే వాళ్ళు చేసే ప్రతి పని కూడా మిమ్మల్ని మీరు చూజ్ చేసుకోవాలి అనేలాగే సైన్ ఇస్తుంది కానీ, బట్ మీరేంటంటే అలా చేయలేకపోతున్నారు.
మేబీ ఈ పర్సన్ విషయంలో టూ సాఫ్ట్ గా కూడా ఉండొచ్చు కొంతమంది, అందరూ కాదు. ఏది ఏమైనా మీరు సాఫ్ట్ గా ఉండడం అయితే తప్పు కాదు. డెఫినెట్ గా మీరు అలా ఉండడాన్ని అయితే నేను అప్రిషియేట్ చేస్తాను. కాకపోతే మిమ్మల్ని మీరు చూస్ చేసుకొని మీ హ్యాపీనెస్, మీ కంఫర్ట్ మీకు తెలిసిన తర్వాత దానికోసం మీరు ఏదైనా ప్లాన్ చేసిన తర్వాతే ఈ పర్సన్ కోసం అయితే ఆలోచించొచ్చు. సో ఇక్కడ ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. జస్ట్ వాళ్ళకి మీకు కనెక్షన్ అయితే ఉంది. అండ్ ఇది కంటిన్యూ అవుతుంది. మేబీ మీరేంటంటే ఈ పర్సన్ వాళ్ళెందుకొచ్చారో ఆ పర్పస్ అనేది కానీ ఇక్కడ ఫుల్‌ఫిల్ చేస్తే ఈ సోల్ కాంట్రాక్ట్ అనేది ఎండ్ అవ్వచ్చు. బట్ అది రియల్‌గా ఎండింగ్ అయితే కాదండి. మీ హ్యాపీనెస్‌ని మీరు ఫైండ్ చేసుకోవడం లాంటిది. మీ లైఫ్‌ని మీరేంటంటే ఒక న్యూ డైరెక్షన్‌లో చూడడానికి కూడా పాసిబిలిటీ ఉంది. ఏది ఏమైనా సరే ఇలాంటి ఛాన్స్ మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఛాన్స్ మీరు తీసుకోనంత వరకు కూడా సిట్యుయేషన్స్ ఇలాగే ఉంటాయి. ఈవెన్ మళ్ళీ మళ్ళీ కూడా రీఇన్‌కార్నేట్ అయ్యే పరిస్థితి కూడా ఉంటది. ఈ పర్పస్ అనేది కానీ సర్వ్ అవ్వకపోతే. సో అందుకే మీరేంటంటే మీ మీద మీరు ఫోకస్ చేయడం కానీ, ఈ రిలేషన్‌షిప్ వల్ల యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీరు గ్రో అవ్వడం కానీ, మీ ప్రయారిటీస్ తెలుసుకోవడం కానీ, సో దాని ప్రకారం మీ లైఫ్‌ని మీరు కొంత చేంజ్ చేసుకోవడం కానీ, ఇలాంటివి చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో అసలు యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటో కూడా చూద్దాం. సో నాకు తెలిసినంత వరకు ఈ పర్సన్ విషయంలో మీకు చాలా ఫియర్స్ ఉన్నాయండి. పాస్ట్‌లో మీరేంటంటే ఈ లైఫ్‌లో కూడా కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేశారు. సో నాకు తెలిసి ఈ పర్సన్‌తో మీ జర్నీ అయితే అంత ఈజీగా, కంఫర్టబుల్‌గా లేదు. ఇన్‌ఫాక్ట్ మీరేంటంటే ఈ పర్సన్ విషయంలో ఇప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాట్లాడేటప్పుడు ఆర్ వాళ్ళ విషయంలో ఏదైనా చేస్తున్నప్పుడు కూడా చాలా ఆలోచించుకొని ఉంటున్నారు. అంటే ట్రాన్స్‌పరెంట్‌గా ఉండలేకపోతున్నారు. మీకు మీలాగా ఆర్ హ్యాపీగా ఉంటున్నట్టు కూడా అనిపించట్లేదు. ఏదో రిలేషన్‌షిప్పు ముందుకు వెళ్తుంది అంటే వెళ్తుందంతే. అంటే ఇది లవ్ రిలేషన్‌షిప్ కాదండి. బట్ ఈ పర్సన్‌తోనేంటంటే మీరైతే కట్ చేసుకొని మీ లైఫ్ చూసుకోవాలి అనుకోవట్లేదు. కానీ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే ఈ పర్సన్‌ని కట్ చేసుకోమని చెప్పట్లేదు. ఈ పర్సన్‌తో మీ రిలేషన్‌షిప్‌కి కొన్ని బౌండరీస్ ఉండాలి. ఆ లైన్ అనేది మీరే డ్రా చేయాలి. సో దాని ప్రకారం మీరు సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తేనే మీకు హ్యాపీగా ఉంటుంది. అండ్ మీరేంటంటే ఈ పర్సన్ వల్ల మళ్ళీ మళ్ళీ సఫర్ అవ్వడం కానీ, ఈ పర్సన్ కూడా అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళ ట్రిక్స్‌ని ప్లే చేయడం కానీ చెయ్యరండి. అంటే ఇక్కడ మీరొకటి గుర్తుపెట్టుకోవాలండి. అదేంటంటే ఈ పర్సన్‌ని మీరు ఎంటర్‌టైన్ చేయనంత వరకు, మీరొక లైన్ డ్రా చేసినంత వరకు వాళ్ళకి కూడా కొన్ని తెలుస్తాయండి. వాళ్ళు కూడా కొన్ని నేర్చుకుంటారు. సో, ఇక్కడ సోల్ కాంట్రాక్ట్ అనేది ఉంది అంటే ఒక పర్సనే ఏదో నేర్చుకుంటారు. ఒక పర్సనే ఏదో సఫర్ అవుతారు అని కాదు. ఇంకొక పర్సన్ కూడా నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటది. ఇంకొక పర్సన్ కూడా వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటది. బట్ ఆ పర్పస్ అనేది ఇక్కడ సర్వ్ అవ్వనప్పుడు రిలేషన్‌షిప్ అనేది ఎండ్ అవ్వదు. ఆర్ ఇదేంటంటే మళ్ళీ మళ్ళీ సేమ్ వేలో కంటిన్యూ అవుతది. ఈ ప్యాటర్న్స్ ఎందుకు రిపీట్ అవుతాయి అంటే ఇక్కడ ఆ పర్పస్ అనేది ఫుల్‌ఫిల్ అవ్వట్లేదు కదా! సో, అందుకే మీరేంటంటే దీని మీద ఫోకస్ చేయాలండి. ఈ రోజు నుంచైనా సరే మీరేంటంటే మిమ్మల్ని మీరు చూజ్ చేసుకోవడం, మీకోసం మీరు స్టాండ్ తీసుకోవడం, మీరు ఏ విధంగా ఉండాలి, ఈ పర్సన్‌ని ఏ విధంగా ట్రీట్ చేయాలి, ఆ లైన్ అనేది ఏ విధంగా డ్రా చేయాలి అనేది మాత్రం కరెక్ట్‌గా తెలుసుకొని థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే బావుంటుంది. బట్ ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం చెప్తానండి. మీరొక లైన్ డ్రా చేసి, మీరొక బౌండరీని సెట్ చేసినంత మాత్రాన ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోతది. ఆర్ ఇక్కడ ఇది ఎండ్ అవ్వకూడదు అని చెప్పి మీరేంటంటే సమ్ రాంగ్ ప్యాటర్న్స్‌ని చూజ్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇలా నేను చెప్పినప్పుడు అందరూ రీడింగ్‌నేంటంటే ఒకే విధంగా చూడరు. ఆర్ ఒకే విధంగా అర్థం చేసుకోరు. సో, వాళ్ళ ఎమోషన్స్ ప్రకారం వాళ్ళు రియాక్ట్ అవ్వడం, డెసిషన్స్ తీసుకోవడం చాలా కామనే. కాకపోతే మీరు ఇక్కడ యూనివర్స్ ప్యాటర్న్స్ ప్రకారం ఈ సోల్ కాంట్రాక్ట్ పర్పస్ ప్రకారం చేయాల్సింది చేయకపోతే హ్యాపీగా మాత్రం ఉండరండి. ఇదైతే నేను చెప్పగలను. సో, అది గుర్తుపెట్టుకొని మీ వైపు నుంచి మీరు చేయాల్సింది కరెక్ట్‌గా చేయండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ లెపిడాలైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ వ్యక్తికి మీకు మధ్య గత జన్మ సంబంధం ఉందా? లేదా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్తుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఈ వ్యక్తికి మీకు అయితే గత జన్మ సంబంధం లేదండి. మేబీ వాళ్ళేంటంటే మీకు బాగా పరిచయం ఉన్నట్టుగా మీ ఇద్దరి మధ్యలో కూడా ఒక గత జన్మ సంబంధం ఉన్నట్టుగా మీకు అనిపించినా, ఈ వ్యక్తికి మీకు అయితే అలాంటి సంబంధం లేదు. అట్‌లీస్ట్
రీసెంట్ లైఫ్ టైమ్స్‌లోనైతే వీళ్ళకి మీకు పరిచయం లేదనే చెప్పాలి. మేబీ ఎప్పుడో ఉంటే అది మనం చెప్పలేం. కాకపోతే నాకు తెలిసి అలా కూడా ఉండకపోవడానికే ఛాన్స్ కనిపిస్తుంది. సో, బేసిక్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీకు ఈ లైఫ్‌లోనే ఒక సోల్ కాంట్రాక్ట్ వల్ల పరిచయం అయ్యుంటారు. అయితే ఇక్కడ ఈ రిలేషన్‌షిప్ ఏంటి? అసలు ఇక్కడ మరి ఈ సోల్ కాంట్రాక్ట్ పర్పస్ అయినా ఏంటి అని మీకొక డౌట్ ఉంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ పర్సన్ ఏంటంటే మీ లైఫ్‌లో ఫస్ట్ పర్సన్ అండి. మీకు రియల్‌గా హ్యాపీనెస్ ఇచ్చారు. మీకు రియల్‌గా లైఫ్ మీద ఒక హోప్‌ని క్రియేట్ చేశారు. సో, ఇది ఒక మనం లవ్ రీడింగ్ లాగా కాకుండా జస్ట్ ఈ పర్సన్ మీకు ఎవరైనా అవ్వచ్చు. వీళ్ళతో మీకెలాంటి కనెక్షన్ అయినా ఉండొచ్చు. సో, ఒక జనరల్ బేసిస్‌లో చూడడానికైతే ట్రై చేయండి. ఆఫ్‌కోర్స్ మీరు రీడింగ్‌లో ఏ పర్సన్ కోసమైనా చూడొచ్చు. కాకపోతే నేనేంటంటే ఇది ఒక పర్టిక్యులర్ రిలేషన్‌షిప్ అనైతే మెన్షన్ చేయాలి అనుకోవట్లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పర్సన్ మాత్రం మీ విషెస్ ఫుల్‌ఫిల్ అయినట్టుగా చేశారండి. మీకు రియల్ హ్యాపీనెస్ అయితే ఇచ్చారు. మీరు కూడా అనుకోలేదు ఈ పర్సన్ మీకెంత హ్యాపీనెస్ ఇస్తారు. మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ అనేది ఇంతగా వర్కౌట్ అవుతుంది అని. అయితే ఎంత హ్యాపీనెస్ ఇచ్చిన పర్సన్ కూడా మిమ్మల్ని అంతే హర్ట్ కూడా చేశారండి. ఆర్ పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి డిఫరెన్స్ మీరు ఫీల్ అయ్యేలాగైనా చేశారు. దానికి రీజన్ ఏంటి అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఇంకొక పర్సన్ ఉన్నారు. ఈ పర్సన్ ఏంటంటే మీ పర్సన్‌ని కంట్రోల్ చేయడం కానీ, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ అనేవి కాంప్లికేట్ చేయడం కానీ, మొత్తానికి ఇలా థర్డ్ పర్సన్ రోల్ కూడా ఇక్కడ ఉందండి. సో, ఇవన్నీ ఎందుకు అంటే మీకోసమేనండి. మీరు గ్రో అవ్వడానికే. మీ రియల్ హ్యాపీనెస్ ఏంటో మీరు తెలుసుకోవడానికే. మీ జర్నీని మీరేంటంటే మరికొంచెం బెటర్ చేసుకోవడానికి ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చారు అని చెప్పొచ్చు. అలా అని చెప్పి ఇక్కడ మీరేంటంటే మీ లైఫ్‌లో ఎప్పుడూ సఫర్ అవుతూనే ఉన్నారు. ఎప్పుడూ స్ట్రగులే తీసుకుంటున్నారు అని నేను చెప్పను కానీ, బట్ ఈ పర్సన్ వచ్చిన తర్వాత మీ లైఫ్‌ని మీరేంటంటే ఒక డిఫరెంట్ వేలో చూడడం అయితే స్టార్ట్ చేశారు. అండ్ మధ్యలో ఇలా ఈ పర్సన్ రావడం వల్ల మీరు చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయడం జరిగింది. కాకపోతే యూనివర్స్ ఏంటంటే, ఈ పర్సన్ విషయంలో మీకింకా ఛాన్స్ ఇస్తుందండి. మీకింకా ఛాన్సెస్ ఉన్నాయని తెలిసేలాగా చేస్తుంది. వీళ్ళకి మీకు సోల్‌మేట్ కనెక్షన్ ఉంది. ఆర్ ఇద్దరి మధ్యలోని ఒక డివైన్ కనెక్షన్ ఉంది. ఇలాంటివి కూడా చెప్పను. ఎందుకంటే ఇది మనం లవ్ రీడింగ్ బేసిస్‌లో చెయ్యట్లేదు. కాకపోతే ఈ పర్సన్‌తో ఏ రిలేషన్‌షిప్ మీకున్నా, వీళ్ళ వల్ల మీరు రియల్‌గా హ్యాపీగా ఉన్నారు కాబట్టి, ఈ పర్సన్ అయితే మీ లైఫ్‌లో ఉంటారు. కాకపోతే ఈ జర్నీ అనేది మీకు ఈజీగా ఉండదు. అసలు ఇలాంటి జర్నీ మీరెందుకు ఎక్స్‌ప్లోర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఒకటేనండి. మీ స్ట్రెంగ్త్స్ ఏంటి? మీ వీక్‌నెస్ ఏంటి? తెలుసుకోవడానికి. అండ్ మీ స్ట్రెంగ్త్‌ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? మీ వీక్‌నెస్‌ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? మీ లైఫ్‌లో మీరు ఆపర్చునిటీస్‌ని ఏ విధంగా చూస్తారు? పర్టిక్యులర్‌గా మీ మైండ్ సెట్ చేంజ్ అవ్వడానికి, లైఫ్ అంటే రియల్ మీనింగ్ ఏంటో తెలుసుకోవడానికి ఈ పర్సన్ ఏంటంటే మీ లైఫ్‌లో ఉన్నారని మీరు అనుకోవచ్చా అండి. అంటే ఇక్కడ కొంతమందికి వాళ్ళ లైఫ్‌లో చాలా ఎక్స్‌పీరియన్స్ చేసినప్పటికీ ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదండి. అసలు ఎందుకు అలాంటి లైఫ్‌ని లీడ్ చేస్తున్నాం? అసలు ఈ లైఫ్ పర్పస్ ఏంటి అని ఇలా డౌట్‌గానే ఉంటారు. కాకపోతే ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత మేబీ నేనేమనుకుంటున్నాను అంటే మీరు చాలా చేంజ్ అయ్యారు అండ్ మీ లైఫ్‌ని మీరు డిఫరెంట్‌గా చూడడం స్టార్ట్ చేశారు. లైఫ్ వాల్యూ, వర్త్ ఏంటో కూడా తెలుసుకున్నారు. అయితే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఈ సిట్యుయేషన్స్ వల్ల మీకు లైఫ్ ఏంటంటే వర్త్‌లెస్‌గా కూడా అనిపిస్తూ ఉండొచ్చు. ఆర్ లైఫ్ ఏంటంటే ముందంత కంఫర్టబుల్‌గా లేకపోవచ్చు. సో, అంటే ఇక్కడ మీ లైఫ్ పర్పస్ అదే. మీ లైఫ్‌ని మీరు హ్యాపీగా ఉంచుకోవడం కోసం మీరు ఫైట్ చేయాల్సుంటుంది. మీ లైఫ్ కోసం మీరు స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే అన్ని రకాలుగా కూడా మీరు సిట్యుయేషన్స్‌ని చూసి, తెలుసుకొని, నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి ఈ జర్నీకి. ఏది ఏమైనా నేను ఒకటే చెప్తానండి. ఈ రిలేషన్‌షిప్ వల్ల మీరు బెనిఫిట్ అయిందే ఎక్కువ కానీ, లాస్ అయ్యేది తక్కువ అండి. ఈవెన్ వీళ్ళు మీకు బిజినెస్ పార్ట్నర్ అయినా ఆర్ వీళ్ళకి మీకు మధ్యలో ఫినాన్షియల్ డీలింగ్స్ ఉన్నా, ఫినాన్షియల్‌గా మీరు గ్రో అవ్వడం కానీ, ఫినాన్షియల్‌గా స్టెబిలిటీ రావడం కానీ, ఇలాంటివి కూడా ఈ పర్సన్ మీకు పరిచయం అవ్వడం వల్ల జరుగుతాయి. ఎందుకంటే, ఈ పర్సన్‌తో మీరు ట్రావెల్ అయిన తర్వాత వాళ్ళ కోసం మీకు తెలియడం, వాళ్ళ థింగ్స్‌ని ఎలా ఆపరేట్ చేస్తారో మీరు అర్థం చేసుకొని, వాళ్ళ నుంచి కొన్ని నేర్చుకోవడం అండ్ మీరు కూడా వాళ్ళలాగే కొన్ని హ్యాండిల్ చేయడం, మీ లైఫ్‌ని చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయడం. సో, ఇవన్నీ జరుగుతాయి కాబట్టి డెఫినెట్‌గా ఫినాన్షియల్‌గా మీరు గ్రో అవుతారండి. ఇది ఫినాన్షియల్ డీలింగ్ అనే కాదు. ఈవెన్ రిలేషన్‌షిప్ అయినా మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ ఉన్నప్పటికీ కూడా స్టిల్ నేను క్లియర్‌గా చెప్తున్నాను కదండీ! డెఫినెట్‌గా అది ఒక టెంపరరీ సిట్యుయేషన్ అండి అంతే. పర్మనెంట్ అయితే కాదు. కాకపోతే
ఈ జర్నీలోని ఈ పర్సన్ కోసం మీరు ఎంతవరకు స్టాండ్ తీసుకుంటారు? ఈ పర్సన్ ఇలాంటి సిట్యుయేషన్స్‌తో ఉన్నప్పటికీ కూడా మీరు మీ ఇన్నర్ పీస్‌ని ఎలా ఫైండ్ చేస్తారు? మిమ్మల్ని మీరు ఎలా బెటర్‌గా ప్రెజెంట్ చేస్తారు? ఆ పర్సన్‌కి ఎలా మీరు అర్థమయ్యేలాగా చేస్తారు? ఇవన్నీ కూడా మీకు పరీక్షేనండి. సో, అల్టిమేట్‌గా ఇలా మీరు ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి అంటే, ఈ లైఫ్‌లో మీ పర్పస్ అదండి. దానివల్ల కూడా మీరు యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా చాలా గ్రో అవ్వడం కానీ, లైఫ్ వాల్యూ ఏంటో తెలుసుకోవడం కానీ, అండ్ ఆ పర్సన్‌కి కూడా మీరేంటంటే యూనిక్ అని ప్రూవ్ చేయడం కానీ, దీనివల్ల కూడా మీరు రియల్ హ్యాపీనెస్‌ని ఫైండ్ చేయడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయండి ఈ రిలేషన్‌షిప్‌లో. అవన్నీ జరగాల్సుంది. సో, మీలో ఎవరైనా ఏవైనా సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నట్టయితే అప్పుడే లోగా ఫీల్ అవ్వద్దు. మేబీ కొంతమందికి ఆల్‌మోస్ట్ సిట్యుయేషన్స్ ఎండ్ అయిపోయినట్టు కూడా అనిపిస్తూ ఉండొచ్చు. కాకపోతే ఈ జర్నీ మిడిల్‌లో ఉన్నారండి మీరు. ఇంకా చాలా దూరం వెళ్ళాల్సుంది. ఆఫ్‌కోర్స్ ఇదొక జనరల్ రీడింగ్ కాబట్టి నేను చెప్పేది అందరికి రెసొనేట్ అవ్వాలని రూల్ ఏం లేదు. బట్ కొంతమందికైతే మాత్రం క్లియర్‌గా నేను చెప్పింది జరగడానికి పాసిబిలిటీ మాత్రం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు మీ ఇన్నర్ పీస్‌ని ఫైండ్ చేయడం కానీ, మీకు మీరసలు ఎలాంటి వ్యక్తో తెలియడానికి కానీ, ఈ పర్సన్ అయితే మీ లైఫ్‌లోకి వచ్చారండి. అండ్ లైఫ్‌ని ఏంటంటే మీరు డిఫరెంట్ పర్స్‌పెక్టివ్‌లో చూడడానికి కూడా ఈ పర్సన్ ఏంటంటే మీ లైఫ్‌లోకి వచ్చారనే చెప్పాలి. ఏది ఏమైనా సరే ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడం అయితే ఇంపార్టెంట్. అందుకే వచ్చారు. సో, ఈ జర్నీలోనే ఏంటంటే మీరు చాలా నేర్చుకోవడం, చాలా అర్థం చేసుకోవడం, చాలా చేంజ్ అవ్వడం అండ్ సిట్యుయేషన్‌ని అన్ని రకాలుగా రీడ్ చేయడం. మీరు ఒకప్పుడు, ఇప్పుడు కంపేర్ చేసుకుంటే మీలో క్లియర్‌గా ఆ డిఫరెన్స్ మీకు కూడా తెలుస్తూ ఉండొచ్చు. ఇవన్నీ ఎందుకు అంటే మీ స్టాండర్డ్స్ రైజ్ అవ్వడానికండి. అంతే. సో, కొన్ని సార్లు ఏమవుతది అంటే మేబీ కర్మ ఫలితంగా కూడా ఉండొచ్చు. లైక్ ఏంటంటే పాప పుణ్యాలు చేసుకున్న దాన్ని బట్టి కూడా కొంతమంది వ్యక్తులు పరిచయం అవుతూ ఉండొచ్చు. సో, అలా పరిచయం అయినంత మాత్రాన అదేంటంటే సఫరింగ్ అనే అనుకోవద్దండి. ప్రతీది కూడా సఫరింగ్ కాదు. కొన్ని సార్లు బ్లెస్సింగ్ కూడా ఉంటది. కాకపోతే బ్లెస్సింగ్ అనేది ఎప్పుడు ఎలా అంటే ఈజీగా ఉండదు. కొన్ని మనం ఫేస్ చేయడం కానీ, కొంత స్ట్రగుల్ అయిన తర్వాత ఆ బ్లెస్సింగ్ అనేది మనకు అర్థమవుతది. ఇప్పుడు ఈ పర్సన్‌తో మీ సిట్యుయేషన్ కూడా అలాంటిదే అని మీరు అనుకోవచ్చు. ఏది ఏమైనా సరే ఈ రిలేషన్‌షిప్ వల్ల మీరు చాలా నేర్చుకుంటారు. మీ లైఫ్‌ని చేంజ్ చేసుకుంటారు. మీ స్ట్రెంగ్త్స్, మీ వీక్‌నెస్ అసలు మీరేంటి అనేది టోటల్‌గా మీరు తెలుసుకుంటారండి. సో, మీ ఇద్దరి మధ్యలో ఇంకొక పర్సన్ ఉన్నారు. సిట్యుయేషన్స్ కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి. ఆర్ ఈ పర్సన్ ఒకప్పుడులాగా లేరు. ఇవన్నీ మీరు ఆలోచించొద్దు. ఎందుకు అంటే నాకు తెలిసినంత వరకు యూనివర్స్ ఈ పర్సన్ విషయంలో మీకు ప్రతిసారి ఛాన్స్ ఇస్తూ ఉంటది. అండ్ ఈ పర్సన్ ఏంటంటే మీ లైఫ్‌లో ఏదో ఒక రకంగా కంటిన్యూ అవుతూనే ఉంటారండి. అదెందుకు అంటే ఒకటే రీజన్. వీళ్ళతో మీకలాంటి ఒక సోల్ కాంట్రాక్ట్ ఉంది కాబట్టి, ఈ జర్నీ అనేది ఏదో ఒక విధంగా కంటిన్యూ అవుతూ ఉంటది. సో, ఎండ్ అయిపోతది అని ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అసలు యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటో కూడా ఒకసారి చూసేద్దాం. నాకు తెలిసి ఈ పర్సన్ విషయంలో మీరు చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. వాళ్ళ స్టాండర్డ్స్‌ని రైజ్ చేసిందైతే మీరే. ఎందుకంటే ఎక్కడో ఈ పర్సన్ మీ విషెస్‌ని ఫుల్‌ఫిల్ చేస్తారు అని మీరు ఫీల్ అయ్యారు. పాస్ట్‌లో కూడా వాళ్ళేంటంటే మీ డ్రీమ్స్ కొన్ని ఫుల్‌ఫిల్ చేసుంటారు. సో, మీరేంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం అండ్ వాళ్ళకి చాలా అట్రాక్ట్ అవ్వడం అండ్ వాళ్ళ దగ్గర ఆ కంఫర్ట్‌ని ఫీల్ అవ్వడం జరిగింది. ప్రతి వాళ్ళకి మధ్యలోనేంటంటే లవ్ రిలేషన్‌షిప్పే ఉంటది అని చెప్పడానికి లేదు కదా! బట్ డెఫినెట్‌గా ఈ పర్సన్ రావడం మాత్రం మీ లైఫ్‌లో మీరు కొన్ని చేంజెస్ చూసారు. అండ్ మీ లైఫ్‌కి మీరు ఒక హోప్ క్రియేట్ అయినట్టు కూడా ఫీల్ అయ్యారు. అలాగే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరిగాయి కూడా. సో, జరిగినప్పటి నుంచి మీరేంటంటే ఈ పర్సన్ ఏంటి ఇలా అయ్యింది. మనం ఈ పర్సన్ మీద ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల ఇలా జరిగిందేమో. వీళ్ళు మనకి గత జన్మలో పరిచయం ఉన్నారేమో. కర్మ ఫలితంగానే ఈ పర్సన్ మన లైఫ్‌లోకి వచ్చారేమో. అందుకే కర్మ అనుభవిస్తున్నామేమో అని చాలా మంది ఇలా ఫీల్ అవుతున్నారు. రిగ్రెట్ కూడా అవుతున్నారు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అంటే ఈ పర్సన్‌కి మీకు మధ్యలోనే ఇప్పుడు క్లియర్‌గా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయండి. ఇవి మీరు సార్ట్ ఔట్ చేయలేకపోతున్నారు. అలా అని చెప్పి ఈ విధంగా కంటిన్యూ కూడా అవ్వలేకపోతున్నారు. మీకసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. బట్ నేను చెప్తున్నాను కదా! ఈ పర్సన్ వచ్చారు మీ లైఫ్‌లోకి అంటే ఈ పర్సన్ ఉంటారు. ఈ టైప్ రిలేషన్‌షిప్‌ని మీరు హ్యాండిల్ చేయాలి అంటే ముందు మీరు కామ్‌గా ఉండాలి. ఈ పర్సన్ ప్రెజెన్స్ ఆర్ ఆబ్సెన్స్ ఏంటంటే, మిమ్మల్ని ఒక కేయోటిక్ సిట్యుయేషన్‌లో పెట్టకుండా చూసుకోవాలండి. ఎందుకంటే, ఇప్పుడు కొంతమంది ఆ పర్సన్ రాగానే చాలా ఎక్సైట్ అయిపోయి, మళ్ళీ వాళ్ళ మీద ఆ లవ్‌ని పోర్ చేసేసి, చాలా థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటారు. కొంతమందేంటంటే, వాళ్ళ ఆబ్సెన్స్‌ని బేర్ చేయలేక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి, యాంగ్జైటీ వచ్చేసి, సో, ఇలా సఫర్ అవుతూ ఉంటారు. సో, అంటే ఇలాంటి కేయోస్ అనేవి లేకుండా ఈ పర్సన్ ఉన్నా లేకపోయినా మీరేంటంటే న్యూట్రల్‌గా ఉండడం కానీ,
మీరు మీలాగా థింగ్స్ని హ్యాండిల్ చేయడం కానీ, వీళ్ళు లైఫ్‌లోని మీకు చూపించిన బెస్ట్ థింగ్స్ కానీ, ఆర్ వీళ్ళ వల్ల మీరు కొన్ని నేర్చుకున్నవి కానీ, మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవడానికి మీరు కూడా సోలోగా అప్లై చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎప్పుడైతే మీ లైఫ్‌ని ఆ విధంగా బెటర్ చేసుకుంటారో, వాళ్ళకి మీరేంటంటే బ్రైట్‌గా కనిపిస్తారు. సో, ఆ బేసిస్‌లోనే ఈ సోల్ కాంట్రాక్ట్ కంటిన్యూ అవుతుంది. సో, మీ ఇద్దరి మధ్యలో ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి, డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అన్నంత మాత్రాన సోల్ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయినట్టు కాదు. కాకపోతే ఈ సోల్ కాంట్రాక్ట్ అనేది వర్కౌట్ అవ్వాలి అంటే ఇద్దరి మధ్యలో కూడా ఆ స్పార్క్ అనేది ఇగ్నైట్ అవ్వాలి. అదెలా ఇగ్నైట్ అవుతుందిక్కడ? ఎవరో ఒకళ్ళు ఇంకొకళ్ళకి బెటర్‌గా కనిపిస్తే జరుగుతుంది. సో, మీరేంటంటే ఆ విధంగా షైన్ అవ్వడం వల్ల డెఫినిట్‌గా ఈ పర్సన్ ఉంటారు. అలా అని చెప్పి వాళ్ళని ప్లీజ్ చేయడం, వాళ్ళ కోసం ఏదో చేయడం కాదండి. స్టిల్ మీరు ఆ టైప్ హై వైబ్రేషన్స్ క్యారీ చేస్తున్నప్పుడు మీకు కూడా మీరు డిఫరెంట్‌గా కనిపిస్తారు. మీ లైఫ్ కూడా మీకేంటంటే చాలా హ్యాపీగా, కంఫర్టబుల్‌గా అనిపిస్తది. సో, ఇక్కడ ఇవన్నీ జరగడమే ఈ సోల్ కాంట్రాక్ట్ పర్పస్ అన్నమాట. సో, దీనికోసం అయితే ఒకసారి ఆలోచించండి. మీరు డీప్‌గా కానీ ఆలోచిస్తే నేను చెప్పిందైతే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. బట్ ఏది ఏమైనా మీ ఇద్దరి మధ్యలో ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా, ఏం జరుగుతున్నా మీకు మీరు డిఫరెంట్‌గా ఎప్పుడైతే చేంజ్ అవుతారో అండ్ సిట్యుయేషన్స్‌ని ఏంటంటే డిఫరెంట్ పర్స్‌పెక్టివ్‌లో చూస్తారో, లైఫ్‌ని డిఫరెంట్ పర్స్‌పెక్టివ్‌లో చూస్తారో, ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే కంటిన్యూ అవుతుందండి. ఎందుకు అంటే ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చింది మీరు సఫర్ అవ్వడానికి ఆర్ మీరు స్ట్రగుల్ అవ్వడానికి, మీ డౌన్‌ఫాల్‌కి కాదు. మీ లైఫ్‌లో మీరు చేంజ్ అవ్వడానికి, మీరు గ్రో అవ్వడానికి, మీ ఇన్నర్ పీస్ మీరు ఫైండ్ చేయడానికి అండ్ అది వాళ్ళకేంటంటే డిఫరెంట్‌గా మీరు చూపించడానికి, లైక్ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి వచ్చింది. ఆఫ్‌కోర్స్ ఇలా ప్రూవ్ చేసుకోవడం వల్ల మీకు జరిగే నష్టం అయితే ఏమి ఉండదు కదా! మీరేంటంటే అల్టిమేట్‌గా హ్యాపీగా ఉంటారు. సో, నేను చెప్పాల్సిందైతే చెప్పాను. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కున్సైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ వ్యక్తికి మీకు మధ్య గత జన్మ సంబంధం ఉందా లేదా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ ఏం చెప్తుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తికి మీకు మధ్యలో పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉందండి. యాక్చువల్‌గా ఈ వ్యక్తి వల్ల మీరు పాస్ట్ లైఫ్‌లోని చాలా హ్యాపీగా, చాలా కంఫర్టబుల్‌గా ఉన్నారు. స్టార్టింగ్‌లోనైతే వాళ్ళని మీరు డౌట్ పడడం కానీ, అసలు ఈ పర్సన్ మన లైఫ్‌లోకి ఎందుకొచ్చారు? ఆర్ అసలు ఇలాంటి రిలేషన్‌షిప్ ఎందుకు స్టార్ట్ అయింది అనుకోని మీరేంటంటే చాలా అన్‌ష్యూర్‌గా ఉన్నారు. బట్ డెఫినెట్‌గా ఆ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత ఎందుకో మీ క్వెషన్స్‌కి వాళ్ళొక ఆన్సర్‌లాగా అనిపించారు. మీ ప్రేయర్స్ అనేవి గాడ్ విన్నారు అన్న ఫీలింగ్ మీకైతే వచ్చింది. ఎందుకు అంటే ఈ పర్సన్ మీకంత హ్యాపీనెస్ ఇచ్చారండి. డెఫినెట్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీ పాస్ట్ లైఫ్‌లోనైతే మీకు చాలా లక్‌ని తీసుకొచ్చారు, హ్యాపీనెస్‌ని తీసుకొచ్చారు, పీస్‌ని తీసుకొచ్చారు. సో, నాకు తెలిసి ఆ లైఫ్‌లోనైతే రిలేషన్‌షిప్‌లో పెద్దగా ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా నాకేం అనిపించట్లేదు. ఇన్‌ఫాక్ట్ ఈ లైఫ్‌లో కూడా వీళ్ళు మీకు పరిచయం అయిన తర్వాత స్టార్టింగ్‌లో కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యి ఉండొచ్చు. బట్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ పర్సన్ వల్ల మీరేంటంటే మీ లైఫ్‌ని ఒక డిఫరెంట్ పర్స్‌పెక్టివ్‌లో చూడగలిగారు. అట్‌లీస్ట్ మీకేమనిపించింది అంటే మిమ్మల్ని ఎవరు కేర్ చేయకపోయినా, ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా ఈ పర్సన్ మాత్రం మీకు ఆ వాల్యూ ఇచ్చారు. మిమ్మల్ని వాళ్ళు బెటర్‌గా అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని వాళ్ళు రియల్‌గా హ్యాపీగా చూసారు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ వాళ్ళు కూడా మీరేంటంటే వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తారు అని ట్రస్ట్ చేశారు. అంటే పాస్ట్ లైఫ్‌లో కూడా మీ ఇద్దరి మధ్యలో గుడ్ రిలేషన్‌షిప్ ఉంది కాబట్టి, ఈ లైఫ్‌లో కూడా మీ ఇద్దరి మధ్యలో స్టార్టింగ్ అనేది అలాగే ఉంది. రిలేషన్‌షిప్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా, చాలా కంఫర్టబుల్‌గా ఉన్నారండి ఇద్దరు కూడా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువండి. మీరు చెప్పేది వినిపించుకోవడం కానీ, మీరు ఎదుటి వ్యక్తుల నుంచి కోరుకున్నది మీకు ఎప్పుడూ దొరకలేదు. బట్ ఈ పర్సన్‌కి మాత్రం మీరేంటంటే ఫస్ట్ టైమ్ మీరేంటి అనేది చెప్పుకోగలిగారు. వాళ్ళ దగ్గర మీలాగా మీకు నచ్చినట్టుగా ఉండగలిగారు. అది మీకైతే చాలా కంఫర్టబుల్‌గా, చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఒక సాటిస్ఫాక్షన్ అన్నమాట లోపల. అది మీకు కలిగింది. బట్ రీసెంట్ టైమ్స్‌లోనేంటంటే, ఎందుకో ఈ పర్సన్ కొంత చేంజ్ అయ్యారు. పాస్ట్‌లో ఉన్నట్టుగా లేరు అనే ఫీలింగ్ మీకు స్టార్ట్ అయిందండి. వాళ్ళు ఎంతసేపు వాళ్ళు చెప్పిందే చెప్తున్నారు. వాళ్ళు చేయాల్సిందే చేస్తున్నారు కానీ, మీకేమనిపిస్తుంది? సో, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి?
అని మాత్రం వాళ్ళు అర్థం చేసుకోవడానికి ట్రై చేయట్లేదు అనేది మీకు కొంచెం హర్టింగ్గా అనిపిస్తుంది. అలా అని చెప్పి ఈ పర్సన్ విషయంలో ఏంటంటే మీరు చేంజ్ అవ్వాలి అని అనుకోవట్లేదు, ఆర్ ఈ పర్సన్తో ఏంటంటే కనెక్షన్ అనేది కట్ చేసుకోవాలి అని అనుకోవట్లేదు. కానీ మీకు ఏమనిపిస్తుంది అంటే ఈ పర్సన్ ముందులాగా అయితే ఉండరు, ముందులాగా ఈ రిలేషన్షిప్ ఉండదు, సో ఇది హర్ట్ చేస్తుంది, మీరు హర్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది, ఫ్యూచర్లో కూడా మేబీ థింగ్స్ అనేవి అంత ఈజీగా ఉండవు అనిపిస్తుంది. కానీ స్టిల్ ఈ రిలేషన్షిప్ని ఏంటంటే మీరు విడిచిపెట్టాలి అనుకోవట్లేదు, ఎందుకంటే ఈ రిలేషన్షిప్కి మీరు బాగా అటాచ్ అయిపోయారు. ఈ పర్సన్కి మీరు ఏంటంటే ఒక నెగిటివ్ వేలో అటాచ్ అయ్యారని క్లియర్గా మీకు ఏంటంటే అబ్సెషన్ ఉంది ఇక్కడ. సో అది మీరు ఏంటంటే అర్థం చేసుకోవట్లేదు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే పాస్ట్‌లో ఈ పర్సన్ ఒక్కలే మనల్ని అర్థం చేసుకున్నారు, మనల్ని బాగా చూసుకున్నారు. సో ఇలాంటి పర్సన్‌కి మనకి డిస్టర్బెన్సెస్ ఉన్నా ఆర్ వాళ్ళ వల్ల థింగ్స్ అనేవి అంత ఈజీగా లేకపోయినా స్టిల్ ఈ పర్సన్‌ని మనం ఎలా విడిచిపెట్టేస్తాం? ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా ఎండ్ చేస్తాం? సో ఇది ఎండ్ చేసి మనం హ్యాపీగా ఉండలేం కదా! అన్నట్టుగా మీరేంటంటే ఫీల్ అవుతున్నారు. సో ఈ పర్సన్‌తో మీరు ఉండాలి అంటే ఇలాంటి నెగెటివ్ అటాచ్‌మెంట్స్ అన్ని విడిచిపెట్టేయాల్సి ఉంటుందండి. వాళ్ళకి మీరేంటంటే ఈ విధంగా కనెక్ట్ అవ్వకూడదు, ఆర్ ఇలా కనెక్ట్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. అంటే ఒకటి మాత్రం చెప్తాను, ఈ రిలేషన్‌షిప్ ఒకప్పుడులాగా లేదు, సఫర్ అవుతున్నారు, చాలా స్ట్రగుల్ అవుతున్నారు. కానీ ఇలా మీరు స్ట్రగుల్ అవ్వడానికి రీజన్ మాత్రం మీ ఓన్ ఎమోషన్సేనండి. మీ యాటిట్యూడే ఇక్కడ సిట్యుయేషన్స్‌ని కాంప్లికేట్ చేస్తుంది. ఆ పర్సన్ ట్రబుల్ మేకరు, ఆ పర్సన్ ఏదో మిమ్మల్ని హర్ట్ చేస్తారు అని మీరు అనుకుంటున్నారు కానీ, ఆ పర్సన్‌కి మీ ఎనర్జీ అనేది ఫస్ట్ కంఫర్టబుల్‌గా అనిపించట్లేదు. వాళ్ళకి ఎందుకో మీరు టిపికల్ ఆర్ కాంప్లికేటెడ్ లాగా అనిపిస్తున్నారనమాట. అందుకే వాళ్ళేంటంటే మీ ఎనర్జీని రిపెల్ చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ జరుగుతది. అంటే ఒకటి ఇప్పుడు వాళ్ళతో మీకు కాంటాక్ట్ సిట్యుయేషన్ లేనప్పుడు ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ జరగదు. బట్ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఒక ప్లేస్‌కొచ్చినప్పుడు ఎనర్జీ ట్రాన్స్‌ఫర్స్ జరుగుతాయి కాబట్టి, సో, ఆ ఎనర్జీ హెవీగా అనిపించినప్పుడు చాలామంది అలాంటి ఎనర్జీని రిపెల్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే రిపెల్ చేయడం ఎలా చేస్తారు అంటే, వాళ్ళు మాట్లాడే మాటలు కొంచెం రూడ్‌గా ఉండడం కానీ, వాళ్ళు చేసే పనులు కొంచెం డిఫరెంట్‌గా ఉండడం కానీ, ఇలాంటి విధంగా జరుగుతదనమాట. సో, ఇక్కడ మీకు కూడా జరుగుతుందదే. సో, అలా జరుగుతున్నప్పటికీ మీరు హర్ట్ అవుతున్నప్పటికీ ఆ సిట్యుయేషన్స్ ఏంటంటే ముందులా ఉండవు అనే ఫీలింగ్ మీకు వస్తుంది. అలా అని చెప్పి మీరు చేంజ్ అవ్వడానికి కానీ, మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో ఎలా ఉండాలి? ఎలా హ్యాండిల్ చేయాలి? అనేది కానీ అర్థం చేసుకోలేక మీరేం చేస్తున్నారంటే ఆ ఓల్డ్ ప్యాటర్న్స్‌నే రిపీట్ చేస్తున్నారు. ఆ ఓల్డ్ ప్యాటర్న్స్‌ని రిపీట్ చేయడంతో పాటు జస్టిఫై కూడా చేసుకుంటున్నారు, మీరు చేస్తుంది కరెక్టే అన్నట్టుగా. అది ఇంకా మిమ్మల్ని ఏంటంటే ఇబ్బంది పెడుతుంది అని చెప్పొచ్చండి. ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం. ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ అవుతది కానీ, ఈ రిలేషన్‌షిప్ మీ ఆలోచనలు ఇలా ఉన్నప్పుడు, మీరు ఇలాంటి ఒక ఎనర్జీని పొసెస్ చేస్తున్నప్పుడు మాత్రం కంటిన్యూ అవ్వడం కష్టమే. ఎందుకు అంటే, పాస్ట్ లైఫ్‌లో ఇవన్నీ లేవండి. పాస్ట్ లైఫ్‌లో ఇద్దరు హ్యాపీగానే ఉన్నారు. అండ్ ఇద్దరి మధ్యలో కూడా కొంత సిట్యుయేషన్స్ కూడా బెటర్‌గానే ఉన్నాయి. బట్ ఈ లైఫ్‌లోనేంటంటే ఎందుకో స్టార్టింగ్ అయితే అంతా మంచిగానే ఉంది. మీరు హ్యాపీగా ఉన్నారు. ఈ పర్సన్ విషయంలో కూడా మీకు కొన్ని పాజిటివ్‌గా జరిగాయి. ఈ పర్సన్ వల్ల మీరు బెనిఫిట్ అయ్యారు కూడా. ఇలా చాలా ఉన్నాయి. కాకపోతే ఈ రీసెంట్ టైమ్స్‌లో మాత్రం ఎందుకో డిఫరెంట్‌గా ఉందండి. సో, మీరేంటంటే ఈ పర్సన్ విషయంలో బాగా డిపెండ్ అయిపోయారు. కొంతమందేంటంటే, వాళ్ళు చేస్తుందే కరెక్టు, వాళ్ళుంటుందే కరెక్టు అని ఫీలవుతున్నారు. దాన్ని ఆ పర్సన్ అర్థం చేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. ఇలా ఆలోచించడం వల్ల ఏది చేంజ్ అవ్వట్లేదు. ఒకటైతే చెప్తాను, ఈ రిలేషన్‌షిప్ అయితే కంటిన్యూ అవుతది. ఎందుకు అంటే, మీ ఇద్దరి మధ్యలో ఏదో స్ట్రాంగ్ కర్మ ఉంది అని నేను చెప్పను. కాకపోతే కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ఇదేంటంటే మీ రిలేషన్‌షిప్‌నే డ్యామేజ్ చేసే అంతేం లేదు. ఓన్లీ ఇక్కడ ఏదైనా డ్యామేజ్ చేస్తుంది అంటే మీ ఓన్ ఎమోషన్స్, మీ ఓన్ ఎక్స్‌పెక్టేషన్స్ అని చెప్పొచ్చు. మీలో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అని కూడా చెప్పొచ్చు. ఇది ఎందుకో చేంజ్ చేసుకోవాలండి. మెయిన్ యాటిట్యూడ్ అనేది ఇక్కడ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇంత సిట్యుయేషన్స్ కాంప్లికేటెడ్‌గా ఉన్నప్పటికీ కూడా స్టిల్ థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇంకా చేంజెస్ మీరు తీసుకురాగలరు. కాకపోతే ఆ విధంగా ఆ వ్యక్తికి మీరు కనెక్ట్ అవ్వాలి అంటే మీరు మీలాగే ఉండాలి. అండ్ మీరు ఆ పర్సన్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోయినట్టుగా వాళ్ళ ఎనర్జీని డ్రైన్ చేయడం, లేకపోతే మీ ఆలోచన విధానం ఏంటంటే వాళ్ళని ఇబ్బంది పెట్టనంత వరకు
మోస్ట్లీ ఇక్కడ థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. మీ ఇద్దరి రిలేషన్‌షిప్ ఎలాంటిదైనా సరే ఇక్కడ రిలేషన్‌షిప్ కంటిన్యూ అవ్వడానికైతే పాసిబిలిటీ ఉంది. బట్ మీరు అలా చేంజ్ అవుతారా లేదా? అలా థింగ్స్‌ని హ్యాండిల్ చేయగలరా లేదా? అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంది. సో, మీరేంటంటే ఇక్కడ ఒకేసారి ఏదో చేంజ్ అయిపోండి, అడ్జస్ట్ అయిపోండి అని నేను చెప్పట్లేదండి. ఇక్కడ మీరేంటంటే ఆ నెగెటివ్ ప్యాటర్న్స్ ఏవైతే ఎగ్జిబిట్ చేస్తున్నారో అవి చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అసలు ఆ నెగెటివ్ ప్యాటర్న్ ఏంటో మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఈ పర్సన్‌ని ఒక ప్రాబ్లమ్ లాగా చూస్తున్నారు. మరి ప్రాబ్లమ్ లాగా చూస్తున్నప్పుడు ఈ పర్సన్‌ని మీరు కట్ చేసుకొని మీ దారి మీరు చూసుకోవచ్చు. అఫ్‌కోర్స్ ఇక్కడ సోల్ కాంట్రాక్ట్ ఏంటంటే ఇప్పట్లో ఎండ్ అయ్యేలాగా కనిపించట్లేదు. కానీ స్టిల్ మీరు అలా డిసైడ్ చేసుకుంటే ఇది ఎనర్జీ రీడింగ్ కాబట్టి మేబీ ఎనర్జీస్‌లో షిఫ్ట్ రావచ్చు. దానివల్ల ఇక్కడ కట్ అవ్వచ్చు. బట్ మీరేంటంటే అది కోరుకోవట్లేదు. థింగ్స్ వర్కౌట్ అవ్వాలనే అనుకుంటున్నారు. మరి అలా అనుకుంటున్నప్పుడు ఇక్కడ మీ యాటిట్యూడ్ చేంజ్ అవ్వాలి. ఇక్కడ మీరు కొన్ని చేంజెస్ చేసుకోవాలి. మీ ఎమోషన్స్ మీకొక బర్డెన్ అవ్వకుండా మీరు జాగ్రత్త పడాలి. అది చాలా ఇంపార్టెంట్ అండి. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ ఈ సిట్యుయేషన్‌కి మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఇక్కడ మీరు చాలా స్ట్రగుల్ అవుతున్నారండి. ఈ పర్సన్ విషయంలో మీరు ఎఫర్ట్స్ పెట్టట్లేదా అంటే పెడుతున్నారు. ఈ పర్సన్ కోసం ఆలోచించట్లేదా అంటే ఆలోచిస్తున్నారు. అయినా మీరు కోరుకున్నదేది ఇక్కడ జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అంటే ఒకటే రీజన్. మీరు కోరుకున్నది ఆ పర్సన్ మీకివ్వడానికి ఇప్పుడు రెడీగా లేరు. అది మీరేంటంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో, ఆ డెస్పరేషన్‌లోని కూడా మీరేంటంటే మీలాగే ఉండడం కరెక్టు. ఆ పర్సనే రాంగ్ వేలో ఉన్నారు అనుకోని ఎక్కడో వాళ్ళ మీద మీరు ప్రెషర్ పెడుతున్నారండి. సో, డెఫినిట్‌గా మీకు అటెన్షన్ కావాలి. ఆ పర్సన్‌లో చేంజెస్ రావాలి అనుకుంటే, మీ ఎనర్జీ ఆ పర్సన్ ఎనర్జీని డ్రైన్ చేయకుండా చూసుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, కొంతమందికి తెలుసండి. వాళ్ళు థింగ్స్‌ని ఎలా ఆపరేట్ చేస్తారు, ఎలా మాట్లాడతారు, ఏంటి అనేది. సో, అక్కడ మీరేంటంటే అడ్జస్ట్ చేసుకోవద్దు. కానీ ఆ పర్సన్ అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నప్పుడు దాన్ని ఎక్కువ ప్రొలాంగ్ చేయడం వల్ల ఏంటి బెనిఫిట్? ఇక్కడ ఎవరు బెనిఫిట్ అవుతున్నారు? మీరు అవరు, వాళ్ళు అవరు. మరి కొంచెం డిస్టెన్స్ పెరుగుతుంది. ఇలాంటి పర్సన్‌కి మనం దూరంగా ఉంటేనే మంచిది అనే ఫీలింగ్ వస్తది. సో, అలాంటి ఫీలింగ్ అనేది క్రియేట్ చేయడం ఎందుకు అంటాను. దానికంటే సైలెంట్‌గా ఉండడం బెటర్ కదా! సో, అందుకే మీరేంటంటే, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటేనండి. ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు కాబట్టి, రైట్ వేలో ఎఫర్ట్స్ పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే, మీ పర్సన్ ఎలాంటి వాళ్ళు, వాళ్ళ మెంటాలిటీ ఎలాంటిది, మీరు మాట్లాడే మాటలకు కానీ, చేసే పనులకు కానీ వాళ్ళెలా రియాక్ట్ అవుతున్నారు. సో, ఇది మీరు అర్థం చేసుకొని, మీ వరకు మీరేంటంటే, వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వడానికైనా ట్రై చేయండి. ఇఫ్ కంఫర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళే చేంజ్ అవ్వాలి అని మీరు అనుకున్నా అట్‌లీస్ట్ మీరు సైలెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. బట్ వాళ్ళకి థింగ్స్‌ని కాంప్లికేట్ చేయడానికి చూడొద్దు. ఆటోమేటిక్‌గా మీరు ఎక్స్‌పెక్ట్ చేసినా చేయకపోయినా చేంజెస్ అయితే వస్తాయి. సో, ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోతదేమో, ఈ రిలేషన్‌షిప్ ఇంతేనేమో అనుకోద్దు. పాస్ట్ లైఫ్‌లో ఈ రిలేషన్‌షిప్ మంచిగానే ఉంది. ఈ లైఫ్‌లో కూడా మంచిగా ఉండాలి అంటే కొన్ని మార్పులైతే చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలా అని చెప్పి ఆ పర్సన్‌కి కంప్లీట్‌గా సరెండర్ అయిపోండి. ఆ పర్సన్ కోసం ఏదైనా చేసేయండి అని నేను చెప్పను. బట్ ఆ పర్సన్ మెంటాలిటీ ఏంటో తెలుసుకొని, ఎక్కడి వరకు ఉండాలి, ఎక్కడి వరకు మాట్లాడాలి, ఎక్కడి వరకు ఏం చేయాలి అనేది మాత్రం అర్థం చేసుకుంటే బావుంటుందండి. సో, ఆటోమేటిక్‌గా చేంజెస్ చూస్తారంతే. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.